నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ఆనాడు నందమూరి తారక రామారావు పేదలకు ₹2 కిలో బియ్యము అందించాడు. నేడు కదిరి పట్టణంలో విజయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంగారు కృష్ణమూర్తి పేదలకు అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. ఒక్కసారి ఆయన మాటల్లో అన్నా క్యాంటీన్ వివరాలను తెలుసుకుందాం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ వారి సహకారముతో భవిష్యత్తులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని బంగారు కృష్ణమూర్తి పేర్కొంటున్నారు. ఒక రూపం అందుకొని మనం చూడనటువంటి ప్రాజెక్టులు కాదు అభివృద్ధి. ఈనాడున్న పేదరికాన్ని తుడిచిపెట్టి ఆ కడుపు కాలే పేదవాడికి ఇంత కూడి పెట్టగలిగింది అదే అభివృద్ధి అని నేను భావిస్తున్నాను. అందుకే పేదవారికి ₹2 కిలో బియ్యం అందించటం. ఏనాటికానాడు పేదరికాన్ని మర్చిపోయి తృప్తిగా నిండుగా తన కుటుంబంతో హాయిగా ఇంత మెతుకులు తినగలిగే అవకాశం ఆ పేదవాడికి లభించిందే పండుగ. అదే మాకు కావలసింది. నమస్కారం. శ్రీవార్త దర్శనానికి స్వాగతం. ముందస్తుగా అన్నా క్యాంటీన్ తరఫున 10 మందికి అన్నం పరబ్రహ్మం స్వరూపం అన్నం పెడుతున్నారు. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? మీ పేరు, మీరు ఎందుకు ఇలాంటి ఇంత పెద్ద సేవా కార్యక్రమం చేస్తున్నారు? బంగారు కృష్ణమూర్తి అంటే కదిరి నియోజకవర్గంలోనే కాకుండా హిందూపురం పార్లమెంటులో ఒక బ్రాండ్ అంబాసిడర్గా బంగారు కృష్ణమూర్తి అని పేరు ఎందుకు పడింది? కొన్ని వివరాలు తెలియజేయండి. నేను ఒక కార్మికునిగా, ఒక రైతుగా, ఒక ఉద్యోగస్తునిగా పడే బాధలు, ప్రతి ఒక్కరు పడే బాధలన్నీ చూశాను. ఆ కాలక్రమంలోనే ఒక రైతులు పల్లెల నుంచి టౌన్కి వచ్చి పోయేటప్పుడు ఈ టౌన్లో ఉండే రేట్లకు, వాళ్ళ సంపాదనకు ఆ డబ్బులు పెట్టలేక వాళ్ళు పల్లెలకు పోయేటప్పుడు పిల్లలకి మేము తక్కువకుండా పోతామని చెప్పేసి వాళ్ళు తినకోకుండా ఈ హోటల్లో ఉండే రేట్లకు భయపడి పల్లెలకు ఏమీ తినకోకుండా తీసుకొని పిల్లలకు వాళ్ళు ఇక్కడ భోజనం చేసే డబ్బులతో ఇక్కడ పండ్లు, డజన్ అడ్డి పండ్లు, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని పోయేది పల్లెల్లోనే కండక్టర్ ఉన్నప్పుడే చూస్తా వచ్చాను. ఆ కాలక్రమంలోనే కండక్టర్ ఉద్యోగం విసిపెట్టేసి బంగారం అంగడి పెట్టి వేరే వ్యాపారులతో అభివృద్ధి చెందాను. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పేరుతో 10 మందికి అన్నం పెట్టి పల్లెల నుంచి వచ్చే రైతులు ఒక ₹5 కడుపుకుండా భోజనం చేసుకొని సంతోషంగా చంద్రబాబు నాయుడు స్ఫూర్తి చేసుకొని పోయేవాళ్ళు. అదే గుర్తుతోనే మన నారా లోకేష్ గారి పాదయాత్రలో చంద్రబాబు నాయుడు అలాగే ప్రజల్లో గుర్తుండాలనే ఉద్దేశంతో
ఇక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి నారా లోకేష్ గారితో ఓపెన్ చేయించేసి అన్నా క్యాంటీన్ ద్వారా 10 మందికి భోజనం పెడుతున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు ప్రసాద్ గారు స్ఫూర్తితోనే పెడుతున్నాను. ఇక్కడ తినే ప్రతి ఒక్క వ్యక్తులను రిక్వెస్ట్ చేసుకొని మా కదిరేకి రండి, భూములు తక్కువ రేట్లు దొరుకుతాయి, కార్మికులు తక్కువలో దొరుకుతారు, ఫ్యాక్టరీ పెట్టండి రిక్వెస్ట్ చేసుకొని ఫ్యాక్టరీలు తెస్తే ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటాను. ఇలా మంచి ఆలోచనలు పెట్టుకొని ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఎందుకు మీరు ప్రభుత్వాలకి ఎందుకు మీ ఆలోచనల్లో పార్టీ దృష్టి తీసుకొని పోయి డిమాండ్ చేయొచ్చు కదా? ఇప్పుడు మనము ప్రభుత్వాలను అడగలుగుతాం కానీ డిమాండ్ చేసే ధోరణి ఉండకూడదు. ప్రభుత్వాలు కూడా ప్రజల్లో వీళ్ళు ఎట్లుండారని కనుక్కొని వాళ్ళకు ప్రోత్సహించి, ఇంకోటి మనము బీసీ కులాలం కాబట్టి మనకు వెన్నదండుగా ఎవరు ఉండరు, మనం స్వతహాగా ఎదగలం. మనకి ఎదిగేదానికి ఏ కులమైనా సపోర్ట్ చేస్తుంది. మనలో కొన్ని క్యారెక్టర్లు బాగుండాల. అప్పుడు ఉన్నప్పుడు ఎవరెవరు ముందరకు వచ్చి మనకు చేయబడతారు. నాకు కూడా 10 మంది ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళు సాయం చేసినప్పుడు ఈ స్థాయికి ఎదిగినాను. ఇంకా బీసీలు ఎదగాలంటే అన్ని కులాల మద్దతు మనకు ఉండాల్సిందే. ఇప్పుడున్నే నాయకులకి క్యారెక్టర్ ఉంది అంటున్నారా లేదంటున్నారా? అందరికీ క్యారెక్టర్ ఉన్నాయి, ముందు చూపు ఉండదు. నేను నాయకులను తప్పులు పట్టడం లేదు, కానీ ప్రభుత్వాలు కూడా ఉండాలి కదా మంచిగా. పైన ఇప్పుడు ఒక సీఎం కాడ నుంచి బాగా ఆలోచన పరిజ్ఞానం ఉంటే అందరికీ ఉంటుంది. ఇప్పుడున్న సీఎం ఏ రోజు కానీ పరిశ్రమల తేవాలో అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడాలని అనుకోవడం లేదు. ఏదో ముఖ్యమంత్రికి లేకపోయినా ఆలోచనలో పరిశ్రమలు తేవాలని స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉండొచ్చు కదా. అంటే పై స్థాయి నుంచి ప్రోత్సాహం ఉంటేనే చేయగలుగుతారు కదా. అడగడానికి స్థాయి ఏమవసరం ఉంటుంది? అడగచ్చు. ఇప్పుడు మీరు స్థాయి లెక్క చేసుకోకుండా ఇంతమందికి అన్నం పెడుతున్నారు. అది వాళ్ళ సొంత విషయం. ఒకరిని విమర్శించేది మన చేత నుంచి మనం చేస్తాం. అంటే ప్రభుత్వం సహకరించలేదని మీరు అనుకుంటున్నారు. ఇదండి అన్నా క్యాంటీన్. ఒకప్పుడు మన నందమూరి తారక రామారావు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేదలకు అందరికి కడుపు నిండా అన్నం పెట్టినారు. ఆయనని ఆసరాగా తీసుకొని ఆదర్శనంగా తీసుకొని కదిరిని పేదల కోసము భోజనం ఏర్పాటు చేస్తూ చాలా మందికి అవసరాలకు సాయం చేస్తూ ఒక మంచి నాయకుడిగా త్వరలో 4 ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమం చేస్తున్నారు. అటువంటి నాయకునికి మీరు ఇంకా కొంచెం సాయం చేస్తే మాలాంటి పేదవారికి మరీ ఎంత సహాయం చేస్తారని మేము. మీది ఎవరన్నా? మాది పులివెందుల. ఏం పేరు మీ పేరు? ఇక్కడ పని మీద వచ్చిన పని మీద వచ్చి ఇక్కడ అన్నా క్యాంటీన్ లో భోంచేస్తున్నారు. అన్నా క్యాంటీన్ టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టినారు. అప్పుడు మీకు ఉపయోగం ఉండేదే? ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ పెట్టేసి భోజనం పెట్టినాడు. ఆ తర్వాత ప్రభుత్వం మాట్లాడాక అది కన్వర్ట్ అయిపోయింది. మళ్ళీ అన్నగారు సుమోదన గారు దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసేసి అలాంటి పేదవాడికి భోజనం పెడుతున్నారు. చూడండి, పులివిందల నుంచి కదిరికి పను మీద వ్యక్తిగత పనుల మీద ఒక కార్మిక పనులకు గాని తాపీ పనులకు గాని వచ్చి సకాలంలో అన్నం దొరుకుతుంది, ఎక్కడికి పోతే దొరుకుతుంది అనే విషయాన్ని గుర్తించి పులివిందుల మన వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లా పులివిందుల హెడ్ క్వార్టర్ నుంచి కదిరికి వచ్చి అన్నా క్యాంటీన్ లో పోసేసి పనులు చేసుకొని సంతృప్తిగా మేము మా ఊరైన పులివిందులకు పోతున్నామని పెద్ద ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినారు.